ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. అడ్వకేట్ సుబ్బారావు పేరు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ గాయని మంగ్లీపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలై పరస్పర ఆరోపణలు, పోలీసు దర్యాప్తుతో మరింత మలుపులు తిరుగుతోంది. నిజమేంటి అన్నది తేలాల్సి ఉన్న ఈ కేసు మాత్రం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఒక సాధారణ న్యాయవాది పేరు ఎలా ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది? సో ఈ కథలో అసలు ఆ మలుపులు ఏంటి అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే వివాదాలు, ఆరోపణలు, ప్రచారం అన్నీ కలిసిన ఒక సినిమా రేంజ్ కథ కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన సుబ్బారావు వృత్తిరీత్యా న్యాయవాది. అయితే న్యాయవాద వృత్తితో పాటు సినిమాలపై కూడా అతనికి ఆసక్తి ఉంది. కొన్ని ప్రముఖ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినట్టు సమాచారం. సో ఈ నేపథ్యంలో ఆయన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అతన్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయినట్లు సైతం పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే సుబ్బారావు పేరు ప్రధానంగా వెలుగులోకి వచ్చింది మైక్రో ఫైనాన్స్ వివాదంతో. పలువురు బాధితుల తరపున ఆయన ఫిర్యాదు చేయడంతో ప్రముఖ గాయని మంగ్లీ పేరు ఈ కేసులోకి రావడం కలకలం రేపింది. సుమారు 10 కోట్లకు పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపిస్తూ ఈ వ్యవహారాన్ని పోలీసుల ముందుకు తీసుకొచ్చాడు. సో బాధితులు కూడా మీడియా ముందుకు వచ్చి తమ అనుభవాలను వెల్లడించడంతో కేసు మరింత చర్చనీయాంశమైంది. ఈ వివాదం మధ్యలో మరో మలుపు చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో సుబ్బారావుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా మద్యం శాతం నమోదైనట్లు వెలుగులోకి రావడం ఈ కేసును మరో కోణంలోకి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన సుబ్బారావు తనను బెదిరించడానికి, కేసును బలహీనపరచడానికి ఇది ప్రయత్నమని ఆరోపించారు. అదే సమయంలో పోలీసుల చర్యలపై కూడా కోర్టును ఆశ్రయించడం ఈ ఘటనపై మరింత హైలైట్ చేసింది. సో మరోవైపు గాయని మంగ్లీ కూడా సుబ్బారావుపై గట్టిగానే కౌంటర్ అటాక్ షురూ చేశారు. అతను తనను డబ్బులు డిమాండ్ చేసి వేధిస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం పరస్పర ఆరోపణల దిశగా మళ్ళింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిజంగా పెట్టుబడిదారులు మోసపోయారా, లేక సెలబ్రిటీ పేరును ఉపయోగించి వివాదాన్ని క్రియేట్ చేస్తున్నారా అన్న కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఏది ఏమైతేనే ఈ కేసులో సుబ్బారావుకు కావాల్సినంత కవరేజ్ దక్కింది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన హుషారుగా దూసుకుపోతున్నారు. మొత్తానికి అడ్వకేట్ సుబ్బారావు కథ ఒక సాధారణ కేసు కాదనే విషయం స్పష్టమవుతుంది. న్యాయ పోరాటం, వ్యక్తిగత ఆరోపణలు, ప్రచారం ఇవన్నీ కలిసి ఈ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఎంటైర్ ఎపిసోడ్లో అడ్వకేట్ సుబ్బారావు గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.